ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ నిజామాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లాలోని 6 డిపోల ముందు కూడా బైఠాయించి ఆందోళనలు చేపడుతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద కాసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్దె బస్సులటువంటి బయటకు వెళ్తున్న బస్సులను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని జేఏసీ నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తము ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మనతో మాట్లాడడానికి జేఏసీ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు సమ్మెకు ఎందుకు దిగారు? మీ డిమాండ్ ఏంటి? అసలు మేము సమ్మెకు దిగాలని మేము దిగలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వమే దించింది మమ్మలను. రవాణా శాఖ మంత్రి గారికి మేము గత 40 రోజుల నుంచి మొరబెట్టుకున్నా. నా తలుపులు తెరిచే ఉంటే రావచ్చు పోవచ్చు, పిలువని పేరంటానికి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో మరి సమ్మెకు నెట్టివేసే విధంగానే పోయింది ఇది. మరి మేము గత 40 రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చి మరి మా డిమాండ్లు మరి మీరిచ్చిన హామీలే. గత ప్రభుత్వం యూనియన్లు రద్దు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు యూనియన్లు రద్దు చేస్తే 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము యూనియన్లను ఇస్తామన్నారు. అదేవిధంగా పైన గవర్నర్ గారు తమిళసాయి మేడం ఉన్నప్పుడు మాకు గెజిట్ ఆమె రిలీజ్ చేసిపోతే 90% ప్రభుత్వంలో కలిసే ఆర్టీసీని అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల 2023లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు వేతనాలు జీతభత్యాలు ఇస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు. మరి అదేవిధంగా మాకు కొత్త బస్సులను కొనిస్తామన్నారు. ఆర్టీసీలో దాదాపు 18,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయితే ఒక్క రిక్రూట్మెంట్ కూడా మరి పైన గవర్నమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ కూడా చేస్తలేదు. కారణం ఏంది? అదేవిధంగా ఇలా పనిభారం పెరిగి మా ఆర్టీసీ కార్మికులు మరి ఒక్కొక్క డ్రైవరు 15-16 గంటలు బస్సు నడిపిస్తే మనుషులమే కదా మేము కూడా. ఒక డ్రైవరు 15-16 గంటలు 120 మంది 130 మందిని తీసుకొని పోతుండంటే మనుషులమే కదా, మేము ఇనుముతో తయారు చేసిన వాళ్ళం కాదు కదా. మరి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా మహిళా సోదరిమణులు మరి కండక్టర్లు ఒక్కొక్క మహిళ మరి 14 గంటలు పనిచేస్తున్న సింగిల్ క్రూ డ్యూటీలు. మరి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి 6 గ్యారెంటీలల్లా ఆర్టీసీ కార్మికుల గ్యారెంటీ నాకని చెప్పి మా మీద పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మేము ఆ పథకాన్ని మీకు మంచి పేరు తీసుకొచ్చి మేము తెలంగాణ రాష్ట్ర మరి మహిళలందరూ కూడా మా తల్లులకు అక్కలకు చెల్లెళ్లకు సేవలు అందిస్తున్నాం. మరి మా మహిళా కండక్టర్లను కూడా మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? 8 గంటలకు ఎందుకు తగ్గిస్తలేరు? కనీసం స్పెషల్ ఆఫ్ డ్యూటీ అని ఇయ్యాలి కదా. మరి మాకు కింది స్థాయిలో మరి ఏ విధంగా మేనేజ్మెంట్ మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తుందో మరి ఇలా ఒక్కొక్కరు ఒక సూపరింటెండెంట్ బాన్సవాడ డిపోలో బసంత్ అనే సూపరింటెండెంట్ 8 నెలల సర్వీస్ ఉండగా ఆయన వీఆర్ఎస్ తీసుకున్నాడు. కారణం ఏంది? పని ఒత్తిడి. ఇలా స్టీరింగుల మీదనే డ్రైవర్లు చనిపోతున్నారు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి సాలిసాలని జీతాలు పెన్షన్ల డిపార్ట్మెంట్ మా ఆర్టీసీ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు చొరవ తీసుకొని తెలంగాణ ప్రజల కోసం మరి ప్రైవేటు డ్రైవర్లను తెచ్చి బస్సులు దింపుడు కాదు, ఈ ఆర్టీసీ సమస్య ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, నిన్న హైదరాబాద్ లో చర్చలు జరిగినాయి. ఈ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? కారణాలు ఏంటి అసలు? చర్చలకి ముఖ్యంగా యాజమాన్యం చర్చలకు పిలిచింది. అట్లాగే ఐఏఎస్లతో మరొక కాలయాపన కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కాలయాపన కమిటీలతోని మేము ఏగి ఈడి దాకా వచ్చినాం. గతంలోనే ఆ కమిటీలు ఈ కమిటీలు ఇయ్యొద్దని వీళ్ళే చెప్తారు, సమస్యలు వెంటనే పరిష్కారం కావాలా అని చెప్పి. మరి ఈరోజు మళ్ళీ మాకు కమిటీలు వేసి కాలయాపన ఏముంది? ఇందులో ఏముంది? ఓపెన్ కదా, డిమాండ్లన్నీ ఓపెన్ ఉన్నాయి, మీరు పరిష్కరించాల్సినవి న్యాయమైనవి. మరి వాస్తవంగా మేము గొంతెమ్మ కోరికలు కావు, మేమేం కాంట్రాక్టర్ల కమిషన్లు అడగకొచ్చినాము, మేమేమి వేరే ప్రాజెక్టుల్లో డబ్బులు అడగట్లేదు. కాబట్టి మా ఈ న్యాయమైన కోరికలు, మా ఈ కష్టజీవుల కోరికలు, కాబట్టి ఈ కష్టజీవుల కోరికలు తీర్చమని అడుగుతున్నాం. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలో మిమ్మల్ని విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, మీకు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా 28% జీతం తక్కువ ఉన్నది, అది మీకు బరాబరు చేస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాము అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే మీ ద్వారా ఈ గవర్నమెంట్కి, ఈ ముఖ్యమంత్రికి, ఎవరైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి భారతదేశ రాజ్యాంగాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని రక్షించుకుందామని అన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పలేరా ఆర్టీసీలో రాజ్యాంగం అమలు కావట్లేదు, మరి రాజ్యాంగం అమలు చేయని రాహుల్ గాంధీ మీకు చెప్పలేడా? ప్రశ్నించే సంఘాలు ఉండొద్దని చెప్పిర్రా? ఇది ఏం పద్ధతి? ఇదేం కథ? ఆవు
ఆవు చేన్లో మేస్తే దూడ గెట్టుకు మేస్తున్నదా అన్న ఒక సామెత ఉంది. కేసీఆర్ గారి పాలననే మీరు పాలిస్తున్నారు, సేమ్ అదే లెక్కన ఉన్నది. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? మీరు ప్రజాపాలన అంటే ప్రజల కోసం, కేవలం ప్రజల కోసం మాత్రమే మీరు పనిచేయాలి కదా. మేము ప్రజలం కదా, మేము కార్మికులం కదా, మా రక్త మాంసాలు మొత్తం ఉడికిపోతున్నాయి కదా. ఇది ఎంత దారుణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించండి తెలంగాణ ప్రజలారా, మా న్యాయమైన కోరికలు, మేము మీ బిడ్డలము, మా సమ్మెకు సహకరించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, మీ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు కూడా మీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తున్నారు. కాసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా 29 సమస్యలు మేము పరిష్కరించేందుకు సుముఖంగా ఉందని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? గత 25వ సంవత్సరంలో ఇదే డిమాండ్లతో మేము స్ట్రైక్ నోట్ ఇవ్వడం జరిగింది. అదే సమస్యలని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఒక సంవత్సరం పాటు వాళ్ళు కాలయాపన చేస్తూ సంవత్సరం పాటు పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ స్ట్రైక్ నోటీసు కూడా ఇచ్చి 41 రోజుల తర్వాత కూడా కాలయాపన చేస్తూ ఐఏఎస్ కమిటీని కూర్చుండబెట్టి దాదాపు 4.5 గంటలు వర్కర్స్ యొక్క డిమాండ్స్ని విన్నారు తప్ప వారి నుంచి ఏ మాత్రం స్పందన లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాయిదా వేసి వెళ్లిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుండే, వర్కర్లని సమ్మెలోకి నెట్టి మమ్మల్ని బదనాం చేయడానికి మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. ఈవీ ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద ప్రైవేటీకరణ చేయడానికి ఈ గవర్నమెంట్ పూనుకుంది. కార్మికులను, ఈ సంస్థను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులను రక్షించాలా, ఈ ఆర్టీసీని రక్షించాలని ఆలోచన ఏమాత్రం గవర్నమెంట్కు లేదని విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు విధులు నిర్వర్తించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? అసలు మేము మెయిన్గా కోరుకునేది ఒకటే, మనము ఈ స్ట్రైక్లో రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా చిన్న చిన్న కోరికలేం కావు అవి. ఓన్లీ ఒక 8 గంటలు చేసి పోయితే ఒక టీచర్ ఎంతో ఇబ్బంది పడుతున్నది ప్రయాణం చేసి. మేమేదో ఆఫీస్లో ఫ్యాన్ కింద చేసే ఉద్యోగాలు కావు. కనీసము తినడానికి వసతి లేకుండా ఉండే డ్యూటీ. ఇక్కడ బగ్గున ఎండ మండుతా ఉంటది, తిందామంటే 2 గంటలకు మిట్ట మధ్యాహ్నం బస్సులోనే కూర్చొని తినాలి. ఆ తిన్నది కూడా ఇట్లాంటి చెమటగా రూపంలో కారిపోతా ఉంటది. అట్లాంటిది 8 గంటలు కాకుండా 16 గంటలు చేస్తున్నాం డ్యూటీ. మేము ఇంట్లో అన్ని వంట అవన్నీ వార్పు చేసుకొని రావాలంటే మేము ఎన్ని గంటలకు లేవాలి? ప్రొద్దున 6 గంటలకు ఎక్కితే రాత్రి 10 అవుతోంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు తెలంగాణ రాకముందు మాకు 14 గంటలు డ్యూటీ వేస్తే నెక్స్ట్ డే మాకు రిలీవ్ ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా గత ప్రభుత్వం ఎట్లా ఏ ధోరణిలో నడిచిందో కాంగ్రెస్ ప్రభుత్వం అదే ధోరణిలో నడుస్తోంది. మాకు చేయాల్సిన ఇబ్బందులున్నవి కూడా పట్టించుకోకుండా ఉంది. ప్రజాస్వామికంగా పాలిస్తుంది కదా అనేసి ఆ బాబును దించేస్తే ఈ బాబు అంతే అదే బాటలో నడుస్తున్నాడు. మేము ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే, దయచేసి మేము చేసే దాంట్లో న్యాయం ఉందా లేదా ఆలోచించండి. ఒకసారి న్యాయం ఉందా లేదా అని ఒకసారి మీకు మీరుగా ఆత్మవిమర్శన చేసుకోండి. మేము చేసే గొంతెమ్మ కోరికలు ఏమన్నా ఉన్నదనుకోండి, మీరు సాల్వ్ చేయకండి, మేమే ఒప్పుకుంటాం కదా. 14 గంటలు ఒక లేడీ కండక్టరు చేస్తున్నది, ఒక డ్రైవరు 14 గంటలు స్టీరింగ్ పట్టుకొని నడుపుతున్నాడంటే ఆయన ఒళ్ళు ఎంత హోనం అవుతుంది, ఆయన రక్తం ఎంత మరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఏదో 6 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటలకు దిగి మళ్ళీ రాత్రి ప్రొద్దున 6 గంటలకు లేవాలంటే ఈ బొక్కలు ఇవన్నీ ఇవి పుండు నొస్తున్నాయి. మాకు రక్తం అంతా ఇట్లా మరిగిపోతున్నది. అయినా చేస్తున్నాం. ఎందుకని? పొట్ట కోటి కోసం చేస్తున్నాం. ఏమో మాకేమో లక్షల జీతాలు లేవు. ఆ లక్షలు ఇస్తే ఏదో కానీ ఇవాళ చేసుకొని మానేస్తామన్నా కాదు. అయినా ఇవాళ మేము డ్యూటీ చేస్తలేము, వస్తలేము, ఇవాళ సంతకం చేయలేము అని అంటే కడుపు మాడినా సరే ఇక్కడ నుండి మేము బయటపడాలన్న ఉద్దేశంతో వచ్చినాము. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉంటుందని భావిస్తున్నాము. గత ప్రభుత్వ పాలనలో అలా కాకుండా, అణచివేసే ధోరణిలో కాకుండా వేరే వాళ్ళని ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఎవరినో బస్సులు నడుపుతున్నారు. దయచేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి. మా సమస్యలను పరిష్కరిస్తే మేమే ఆటోమేటిక్ గా డ్యూటీల్లో విధులు నిర్వహిస్తాం. దయచేసి మా డిమాండ్లను ఒప్పుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు చేస్తున్న సమ్మె వల్ల మీ సంస్థకు ఆదాయం తెచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఏం చెప్తారు ప్రజలకు? అసలు ఒక్క విషయము, ఏ ప్రజలు ఏ ఆడామే ఒక తెలంగాణ ఆడపడుచు మాకు ఫ్రీ టికెట్ కావాలని ఎవరు కోరలేదు. ఫ్రీ టికెట్ ఇచ్చింది ఎవరు? మనం గద ఎక్కాలని మనమే ఇచ్చుకున్నాము. దయచేసి ఈ ఫ్రీ టికెట్ వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఏమని? ఈ ఫ్రీ టికెట్ ఎవరి కోసం అయ్యా అనేసి అడుగుతున్నారు. దయచేసి
ఇది మొత్తంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ గుంతమ్మ కోరికలు కావాలి, న్యాయమైన డిమాండ్లు అని చెప్పేసి అయితే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ప్రభుత్వము స్పందించి మేము మా సమస్యలన్నీ పరిష్కరించని పక్షంలో మేము సమ్మె విరమించలేని చెప్పేసి అయితే వీరందరూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.